2023 ఎన్నికల ముందు రసమై బాలకృష్ణ అంటే కాంట్రవర్సీలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మీ మీద ఎన్నో ఆడియో లీకులు వచ్చాయి, కానీ ఏది మీరు స్పందించలేదు. కారణం అంటే అదే అబద్ధాలు కాబట్టి. అబద్ధాలకు స్పందిస్తే నేను కూడా అబద్ధం ఆడినట్టే ఉంటాయి కదా. నీ అబద్ధానికి నేనే అబద్ధం చెప్పాల్సినట్టు ఉంటుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బలవంతుని మీద ప్రజాదరణ ఉన్నోని మీదనే ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తూ ఉంటారు, ఎందుకంటే రాలుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి చేతగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు మస్తు మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నేను కూడా సమాధానం ఇచ్చిన అనుకో, నా టైం వేస్ట్. కానీ ఇది రసమై బాలకృష్ణ ఎలాంటి వాడు ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. రసమై బాలకృష్ణ అంటాడు రాజకీయాలకు వచ్చినాక రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. రసమై బాలకృష్ణ అనేటోడు తన జీవితాన్ని, తన యవ్వనాన్ని, తన మొత్తాన్ని కూడా ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి రసమై బాలకృష్ణ. కాబట్టి సహజంగా ఏముంటుంది, నేను కళాకారిని, ఒక రాజకీయంగా నేను ఎదిగిన, నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత సహజంగా కళాకారుల మీద ఈగోలు ఉంటాయి, జెలసీలు ఉంటాయి. ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈగోలు ఉంటాయి, జెలసీతో ఉంటుంది. కాబట్టి అరే ఈ నిన్న మొన్నటి దాకా పాట వాడినాడు ఇట్లా పోయిండు కాబట్టి నువ్వు ఫేమ్ కావాలంటే ఏం చేయాలి? ఇలా వాస్తవంగా నువ్వు ఫేమ్ కావాలంటే నేనేం చేయాలి? ఓ బలవంతుని మీదనో ప్రజాదరణ పొందిన మీదనో నేను కామెంట్ చేయాలి. అరే ఈయనను విమర్శించాడు కాబట్టి ఈయన కూడా మళ్ళీ రేపు వార్త అయ్యి కూర్చుంటాడు కదా. కాబట్టి అట్లా అనేక మంది మాట్లాడు. రసమై బాలకృష్ణ అనగానే వార్త, అగో రసమై బాలకృష్ణ ఈయన అన్నాడు, ఆనకి తీసుకొచ్చి ఇవి పెట్టి అవి పెట్టి. ఎందుకంటే ఇవ్వందిలోనే అనామాకుని మీద ఎవడే మాట్లాడినా పట్టించుకోరు. కాబట్టి రసమై బాలకృష్ణ అందరికీ ప్రపంచంలో తెలిసినటువంటి ఒక క్యారెక్టర్, ఒక కళాకారుడు. కాబట్టి రసమై బాలకృష్ణ అంటే వాస్తవంగా మీకు చెప్పాలి, కేవలం విమర్శించుకొని వాళ్ళ సొంత ఛానళ్ళలో పెట్టుకున్నటువంటి సందర్భం, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో పెట్టుకున్నటువంటి మనం చాలా సందర్భంలో మనం చూసినాం. కాబట్టి నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీ వ్యక్తిలో నేను అదిగా, నేను పేదోళ్ళ బిడ్డను. మీరు అవి ఉన్నాయి. ఎప్పుడన్నా రసమై బాలకృష్ణ లాంటి వ్యక్తి చాలామంది పొద్దున లేచిపోయి ఇళ్లలోకి పోయి బాగున్నామని మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు అరుచుకొని సాయం చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఎమ్మెల్యేలో ఓన్లీ రసమై బాలకృష్ణ. అవి కూడా చాలా సందర్భాలలో టీవీలో వచ్చినాయి. కానీ అవి ఏమి కూడా మీరు అడిగినట్టుగా అవి ఎవి కూడా చాలామంది మీడియా ద్వారానో ఇంకో ద్వారానో బాగా వెళ్ళలేదు. కేవలము విమర్శలు మాత్రమే, ఒక అసందర్భమైనటువంటి అబద్ధాలు మాత్రమే. ఓటమికి కారణం కూడా అదేనా? మీరు స్పందించకపోవడం వల్లే ప్రజలందరూ కూడా దీన్ని నిజమని నమ్మారా? ఎవరు నమ్మలేదు. మీ దగ్గర సమాధానం లేక చెప్పలేదా, లేదంటే ఇక్కడ నిజమా? రసమై బాలకృష్ణ దగ్గర సమాధానాలు ఉండే. రసమై బాలకృష్ణ అంటాడు ఒక లెజెండ్. రసమై బాలకృష్ణ అనేటోడు. కానీ మీరు కేటీఆర్ మీద ఒక ఫోన్ ఆడియో కావచ్చు, ఒక ఆడియో లీక్ అయింది. కేటీఆర్ మీద మీరు విమర్శలు చేశారు, ఎంతవరకు కరెక్ట్? అది కేసీఆర్ ఆడియోకి సంబంధించి మీరు రియాక్షన్ ఇస్తారా? లేదు, ఒక మాట ఏంటవా, కేసీఆర్ గారి మీద కాదు, కేటీఆర్ మీద కాదు, కేసీఆర్ గారి మీద రేపు ఎలక్షన్ ఒక్కసారి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఆడియో వైరల్ అయింది. ఒక్కసారి ఆ ఆడియో ఏంటి, ఆ ఆడియోలో ఏముంది ఒక్కసారి చూద్దాం. ఆ ఆడియోలో బీఆర్ఎస్కి సంబంధించి ముఖ్య నేతల మీద రసమై బాలకృష్ణ మాట్లాడారు. ఒక్కసారి ఆ ఆడియోలో ఏముందో చూద్దాం. ఒక్కసారి ఆ ఆడియో చూద్దాం. చేసి నేను ఇప్పుడు నువ్వు నాకు చేసి పెట్టింది ఏమున్నా చెప్పు, నాకు అయినా పర్లేదు, నేను సబ్సిడీ మీద సెటిల్ చేసిన ఎలా నేనేమన్నా ఉన్నానా, లేకుండా నాకు ఆస్తులు ఉన్నాయా, కోర్టులు ఉన్నాయా, లేకుండా వస్తువులే కేసీఆర్ గారే ఇచ్చిండా నాకు? నువ్వు చెప్పు, ఎవడన్నా ఆర్టిస్ట్ ఎవడు చెప్పు నాకు. ఏ మస్తు చేసింది చేసి ఇక నేను పూర్తిగా విసిగిపోయి నేను నిర్ణయం తీసుకుని వెళ్ళానా అన్న, లేకుంటే ఊరికే కాదే, నేను మా వస్తు భరించింది నేను అట్లని చెప్పేసి వీళ్ళు నాకు చేసింది కూడా ఏం లేదంట. ఎంత కేసీఆర్ గారు గన్ని చేసి బయటకు వచ్చిన రోజున మరి దీని రోజు పని చేసినావు, మరి ఆయన టికెట్ అంటే సంగతి ఏదైనా అడిగినా నాగరాజు వాళ్ళని తీసుకొని పోయి నాకోసం ఏమన్నా చేసిందా? ఇప్పుడు నువ్వు నాకు చేసి పెట్టింది ఏమున్నా చెప్పు, నాకు అయినా పర్లేదు, నేను సబ్సిడీ మీద సెటిల్ చేసిన ఎలా నేనేమన్నా ఉన్నానా, లేకుండా నాకు. బాలకృష్ణ గారు, ఈ ఆడియోనే మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది, ఈ ఆడియోనే మిమ్మల్ని ఓడించింది. ఒక మాట ఏంటవా, అసలు ఆడియో కానీ ఆ మాటకు కానీ దీనికి కానీ ఎక్కడ సింక్ అయిందా చెప్పుడు? అది ఎప్పుడు మొన్న 2014లో రేపు ఎలక్షన్లల్లా దాన్ని అబ్రకదబ్ర చేసి కాంగ్రెస్ చేసిన అబద్ధాలు ఇదో పెట్టుకున్నారు. వాస్తవంగా నాకు టికెటే లేదా కేసీఆర్? నేను ఆల్రెడీ క్యాండిడేట్, 10 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేను. నువ్వు కొత్తగా నాకు టికెట్ ఇవ్వకుంటే నాకు టికెట్ ఇచ్చిండా అది దాన్ని మాట్లాడుతున్నటువంటిది. ఇది దీనికి సంబంధించింది, ఇప్పటికి సంబంధించింది. దీనికి ఏదైనా సింక్ అవుతుందా మీరే చెప్పండి. మీరు ఒకటి ఇప్పుడు డ్యామేజ్ చేసిందా? ఏమి అసలు దాన్ని పట్టించుకున్న లేడు, అసలు అది కానే కాదు కదా. నేను మాట్లాడిన ఎలక్షన్స్ ముందు రోజు చాలా గట్టిగా వైరల్ అయింది. నేను ఒకటి ఇట్లాంటి చాలా ప్రయోగాలు చేసి, ఇది ఒకటే కాదు, చాలా మంది మీద చాలా చేసినారే. ఇవాళ రేపు ఏమున్నా చెప్పు. మీకు ఒక విషయం చెప్పాలి, అసలు
అసలు మనం నిన్న మొన్న ఫేస్బుక్లలో చూస్తున్నాం శోభన్ బాబు మళ్ళీ కొమ్మ సన్నయ్య నడుచుకుంటూ వస్తున్నట్టుగా అదే పాటను సేమ్ ఫిగర్కు మళ్ళీ నాగేశ్వరరావుని పెట్టి మళ్ళీ ఈయనది పట్టుకుంటున్నట్టుగా ఎన్టీఆర్ పట్టుకున్నట్టుగా అదోటి అంటే అది చేస్తారంటే పోనీ అసలు viewership మొత్తం ఇదంతా కోసం ఏదో fake. నేను ఒక అనుకోవచ్చు. మాట వింటరా ఇది ఒక 100% చెప్తా ఉన్నా. రసమై బాలకిషన్ అనేటోడు పూర్తిగా కేసీఆర్ యొక్క పాటల బడి నుంచి వచ్చినటువంటి ఒక కళాకారుడు. మీరు గుర్తుపెట్టుకోండి, మరి కేసీఆర్ ఎవరికి గారికి ఈ ఆడియోలో నేను టార్గెట్ కేసీఆర్ గారికి నేను పాట పాడినప్పుడు నేను 7th క్లాస్ స్టూడెంట్. నేను హాస్టల్లో 7th క్లాస్ స్టూడెంట్. నా జీవితము, నా యవ్వనము, నా ప్రస్థానము, నా చదువు మొత్తం కూడా కేసీఆర్ గారు వెంబడే నడిచి వచ్చింది. ఎక్కడికి మొత్తం 2014 వరకు తెలంగాణ వచ్చి నిన్నటి వరకు కూడా ఈ క్షణానికి వరకు కూడా నేను కేసీఆర్ గారి వెంబడే ఉన్నటువంటి వ్యక్తిని. కేవలము కాంగ్రెస్ చేసినటువంటి అనేక అబద్ధాలలో అనేకమైన దానిలో ఇది కూడా ఒక భాగం.